వెల్కమ్ టు రాముడు ఛానల్. ఈ రోజు నేను చిలకడ దుంపల హల్వా చేస్తున్నానండి. 3 చిలకడ దుంపలు తీసుకున్నాను, 1 కప్పు బెల్లము, డ్రై నట్స్ నెయ్యిలో వేయించుకున్నాను. ఇప్పుడు ఈ చిలకడ దుంపల్ని పై పొట్టు తీసేసుకొని ఇట్లా మొత్తం మిక్సీ చేసుకోవాలి. ఉడికించిన స్వీట్ పొటాటో మిక్సీ పట్టేశానండి. 1 కప్పు బెల్లం వేసి వాటర్ కొన్ని వేసుకొని కొంచెం లైట్ గా కొంచెం పాకం వచ్చే వరకు, తీగ పాకం వచ్చే వరకు తీగ పాకం లాగా చేసుకోవాలి. పీల్ చేసుకుంటున్నానండి. పాకం రెడీ అవుతుంది. వీటిని పీల్ చేసుకొని అయినా వేసుకోవచ్చు, మీరు మిక్సీ చేసుకొని పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలా పీల్ చేసేసుకొని వేసుకుందామని రెడీ చేసుకుంటున్నాను. ఏంటండి, మా బెల్లంలో ఏమీ లేవు, నీట్ గా ఉంది. మీకేమన్నా రాళ్ళు, ఇసుక అలాంటిది ఉంటే ఫిల్టర్ చేసుకొని మళ్ళీ పోసుకొని తిప్పుకోండి. నేనైతే మంచి బెల్లం కరిగింది. ఇప్పుడు స్వీట్ పొటాటో, మిక్సీ పట్టిన స్వీట్ పొటాటోని పాకంలో వేసేస్తున్నాను. ఇప్పుడు అది ఎప్పటి వరకు పాకం రావాలి? కొంచెం ఒక 10 నిమిషాలు తిప్పేసి కొంచెం నెయ్యి వేసుకుంటూ, అంటే తీగ పాకం వస్తే సరిపోద్దా? తీగ పాకం వస్తే సరిపోతుంది. తీగ పాకం అంటే ఎలా తెలుస్తుంది? తెలియని వాళ్ళకి ఇట్లా అంటుకుంటే అంటుతుందండి. ఓకే. స్వీట్ పొటాటో వేసుకొని మంచిగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. తిప్పుకుంటూ పాకాన్ని కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. స్వీట్ పొటాటో తినటం వల్ల పిల్లలకి చాలా బలము, చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. పిల్లలకి, పెద్దోళ్ళకి, ప్రెగ్నెంట్ తో ఉన్న లేడీస్ కి అయితే ఇంకా చాలా మంచి ఫుడ్ ఇది. మంచిగా ఇలా తయారు చేసి రకరకాల డిష్లు తయారు చేసి ప్రెగ్నెంట్ తో ఉన్న పిల్లలకు తినిపించండి. మధ్యలో ఇలా నెయ్యి పోసుకుంటూ మంచిగా అంతా కలిసే వరకు హల్వా అంతా తిప్పుకుంటూ నెయ్యి వేసేసుకోవాలి. కొంచెం మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ తిప్పుతున్నానండి. ఇట్లా గిన్నెను వదిలేస్తే హల్వా రెడీ అయింది అని అర్థం. అయిపోయింది. నెయ్యి 1 స్పూన్ వేసుకున్నాను. డ్రై నట్స్ కూడా వేసేస్తున్నాను. యాలకుల పొడి వేసేస్తున్నాను. అయిపోయింది. హెల్దీ హల్వా రెడీ. సూపర్ టేస్టీగా ఉంటది. మీరు కూడా చేసుకోండి. మంచిగా ఇలాంటి హెల్దీ వంటలతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. తప్పకుండా మీరు కూడా చేసుకొని ఇలాంటి వంటలు తినండి. హల్వా సూపర్ గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.